హైదరాబాద్లో నేను ఈ ఎర్రగడ్డ అని ఒక ఏరియా దగ్గరికి వెళ్ళాను. అక్కడ చిన్న వస్తువు కొందామని వెళ్ళాను. అక్కడ నేను చూస్తే చాలా మంది ఫోన్లు అమ్ముతున్నారు. కొంతమంది జనాలు వాళ్ళు అనేది ముంబై నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతున్నారంట. కానీ వాళ్ళు అమ్మే ఫోన్లు 25,000 రూపాయల ఫోన్లు మనకి 4,000 5,000కి ఇచ్చేస్తున్నారు. దాంట్లో 4,000 5,000కి ఎందుకు ఇస్తున్నారు అనేది తెలియట్లేదు. నేనైతే లక్కీ భాస్కర్ సినిమా అనేది నాకు మనం ఒక ఫోన్ అనేది ఈఎంఐ తీసుకున్నప్పుడు ఈఎంఐ మనకు కట్టనప్పుడు ఆ ఫోన్ అనేది మనకు ఆగిపోతుంది కదా. ఆ ఫోన్లు అనేది వాళ్ళు వసూలు చేసుకున్న తర్వాత ఆ ఫోన్ మనకి ఎక్స్పైర్ ఒక 1 month 2 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది. అసలు ఫోన్లైనా అమ్మొచ్చు. లేకపోతే దాంట్లో ఒక సాఫ్ట్వేర్ అనేది దాన్ని వేసేసి మన డీటెయిల్స్ మొత్తం మనకు అక్కడ అతను హ్యాక్ చేసేసి మనకు అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం మన బ్యాంక్ అకౌంట్ కానీ మన పర్సనల్ అకౌంట్స్ కానీ మొత్తం హ్యాక్ చేసేసి మనల్ని ఏదో ఒక విషయంలో వ్యవహారం చేయొచ్చు. కానీ 25,000 రూపాయల ఫోన్ అనేది మనకు 5,000కి ఇస్తున్నాడంటే చాలా ఎంతో కొంత ఫ్రాడ్ అయితే ఉంటుంది. ఆ ఫ్రాడ్ ఏంటంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. అలాంటి ఫ్రాడ్కి